దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియచేయుచూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములను గురించి కొన్ని ఆత్మీయ సత్యములనేవి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మనము తెలుసుకొని మన ఆధ్యాత్మిక జీవితములో దేవుని వాక్యానుసారముగా ఎలా నడుచుకోవాలో అది గ్రహించి ఆయన రాకడకు మనమందరము సిద్ధపడినట్లుగా దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. పరిశుద్ధ లేఖనములలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు మనము గమనించినప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలలో ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను ఈ లోకములో ఉన్న సమయములో దేవుని రాజ్యమును గురించినటువంటి సత్యములనేవి ఉపమానముల రీతిగా శిష్యులకును జన సమూహమునకును ఆయన బోధించాడు. దేవుని రాజ్యము వాటి మర్మములు తెలియచేయుటకు ఉపమానములను ఎలా ఉపయోగించాడో మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, మత్తయి సువార్తలలోను చెప్పబడిన ఉపమానములన్నీ కూడా దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మములనేవి చాలా సులువుగా అర్థం చేసుకునే కార్యములను యేసు ప్రభువు నోటి ద్వారా మనము వినగలుగుతున్నాం. కనుక నా ప్రియ దేవుని జనులారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ ఉపమానములో కొన్ని ఆత్మీయ సత్యములనేవి మనము గ్రహించాలి. ప్రతిరోజు మన జీవిత విధానములలో మార్పు కలుగుతూ ఉన్నది. లోకములో మనం బ్రతుకుతున్నాం గనుక లోకములో ఉన్న వాటిని అధికముగా ప్రేమించేవారముగాను, వాటి ద్వారా ఆకర్షింపబడేవారముగాను, క్రైస్తవ జీవితం చేయాలనే ఆలోచన కూడా చాలామందిలో తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుత దినాలలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని ప్రజలకు ఉండవలసినటువంటి ఆసక్తి, ఆ తీవ్రత, ఆ వైరాగ్యము ఇవన్నీ కూడా కొదువుగా కనబడుచూ ఉన్నది. కడవరి దినములలో అనేకుల యొక్క జీవిత విధానములలో మార్పు కలుగుతూ ఉన్నది. దేవునిని వెంబడించే విషయములో దినదినమునకు దిగచారిపోతున్నటువంటి ఈ దినాలలో మరలా దేవుని ఆత్మీయ కార్యములనేవి మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితం మరలా దేవుని వైపుకు త్రిప్పబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనులారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ ఉపమానములో 4 విషయములనేవి మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఉపమానములో 4 విషయములు అంటే 4 పొలములను గురించి చెప్పబడుతున్నది. ఒకటి
త్రోవ ప్రక్క కలిగిన పొలమును గురించి, రెండవది రాతి నేలను గురించిన పొలమును గురించి చెప్పబడుతూ ఉన్నది. మూడవది ముండ్ల పొదలను గురించినటువంటి పొలమును గురించి చెప్పబడుతూ ఉన్నది. నాలుగవది మంచి నేలను విత్తబడిన విత్తనములు అది పెరిగి 100 60 30 ఫలించినట్లు దేవుని వాక్యములో చదవగా మనం విన్నాం. సరే, ఇప్పుడు దేవుని వాక్యములో నుండి మనము గమనించబోతున్న ఆత్మీయ విషయములు ఏమిటంటే, మొదటిగా ఒక వ్యక్తి విత్తనములను తీసుకుని బయలు వెళ్ళుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇంతకుముందు మనము చదివినట్లుగా 3వ వచనం చివరిలో, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. మన అంశము కూడా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఏమి విత్తాలని అతడు బయలుదేరాడు. పొలములో విత్తనములు విత్తాలంటే ముందుగా పొలం అనేది ఎలా సరిచేసుకోవాలో ఒక రైతుకు బాగుగా ఎరిగిన విషయం అన్నమాట. ఒక రైతు పొలములో విత్తనములు విత్తాలంటే దానికి ముందుగా చేయవలసినటువంటి కార్యక్రమములన్నీ కూడా శ్రద్ధగా అతడు ఆలోచించి వాటినన్నిటిని చేస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డల యొక్క జీవితాలలో కూడా హృదయం అనే పొలం అనేది దేవుని వాక్యము చేత విత్తబడుచూ ఉండాలి. ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో ఈ విత్తనం అనేది దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో మనము గమనించుచూ ఉన్నాము. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, మనము శాశ్వతమైనటువంటి అక్షయ జీవము కలిగిన దేవుని వాక్యము చేత జన్మింపబడిన వారం. అంటే ఒక క్రైస్తవ మార్గములోనికి ఒక వ్యక్తి వస్తున్నాడంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టి, అతిక్రమ జీవితాన్ని విడిచిపెట్టి, అన్యాయముగా ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తనను విడిచిపెట్టి, ప్రాచీన స్వభావములన్నిటిని కూడా విడిచి నవీన స్వభావములనేవి దేవుని వాక్యము ద్వారా అతడు పొందుకోగలుగుతూ ఉన్నాడు. మరి నేటి క్రైస్తవ మార్గములో బ్రతుకుతున్న మనందరి హృదయాలలో ప్రాచీన కార్యములను విడిచిపెట్టగలుగుతూ ఉన్నామా? ప్రాచీనపు స్వభావములనేవి విడిచిపెట్టగలుగుతూ ఉన్నామా? ఎన్నో సందర్భాల్లో సమయమునకు తగినట్లుగా అవి మరలా మన నుండి బయటకు వస్తూ ఉంటాయి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, కీర్తన భాగములలో అనుకుంటాను, సింహములు లేకుంటే దుష్ట మృగములు అనేవి చీకటిలోనే అవి బయటకు వస్తూ ఉంటాయి. వెలుగు ఉదయించినప్పుడు మరల తమ గుహలలోనికి చేరునని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. మనలో అంధకారము కలిగి ఉన్నప్పుడు, చీకటిలో మనం బ్రతుకుతున్నప్పుడు మన ప్రాచీన స్వభావములనేవి మరల బయటకు వస్తూ ఉంటాయి. అయితే క్రీస్తు అనే వెలుగు మన హృదయములోనికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ప్రాచీన కార్యములు తొలగిపోతాయి, ప్రాచీన స్వభావములు అనేవి తొలగిపోతూ ఉంటాయి. మరి క్రైస్తవ మార్గములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో మారు మనసు పొందినప్పుడు, నీటి బాప్తిస్మము తీసుకున్నప్పుడు వారు దేవుని చేత శుద్ధీకరించబడుతూ పాప జీవితములను విడిచిపెట్టి వారు నవీన స్వభావములనేవి ధరించుకునేవారుగా మారుతూ ఉన్నారు. కనుకనే ఇక్కడ చెప్పబడిన మాటలు ఏమిటంటే, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు.
మరి దేవుని వాక్యం అనేది జీవము కలిగినది. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళనని చెప్పి మత్తయి సువార్తలో మనం చదివాము కదా. మరి ఆ విత్తువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. ఆయన చేతిలో ఉన్నటువంటి విత్తనములనేవి దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయములో విత్తుచున్నటువంటి మాటలు జీవము కలిగినవి గనుక, ఈ జీవము కలిగిన మాటలకు మనం ఎప్పుడైతే చెవియొగ్గేవారముగా ఉంటున్నామో, అందుకనే చెవిగలవాడు వినుగాక అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు చెవియొగ్గుతూ ఆయన స్వరమునకు చెవియొగ్గేవారముగా ఉంటున్నామో, మన జీవితములో ఒక మంచి నేలను విత్తబడిన విత్తనములాగా ఫలించి అభివృద్ధి చెందేవారముగా ఉంటున్నాం. అయితే కడవరి దినములలో మనలో ఉన్నటువంటి కొన్ని క్రియలను బట్టి దేవుని వాక్యమునకు చోటివ్వకుండా, దేవుని స్వరమునకు మనం చోటివ్వకుండా, అంధకారమును చీకటి అనేది మన హృదయములో ఉన్నంత వరకు తిరిగి ఆ ప్రాచీన స్వభావములు అనేవి బయటకు వస్తూ ఉన్నప్పుడు దేవుని నుండి మనము దూరం అయిపోతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పొలము అనేది మన యొక్క హృదయమునకు సూచన, విత్తనములు అనేది దేవుని వాక్యమునకు సూచన. మన హృదయములో దేవుని యొక్క వాక్యం అనేది విత్తబడుచూ ఉండాలి. దేవుని వాక్యము విత్తగా విత్తగా అది ఫలించి అభివృద్ధి చెందేదిగా మారుతున్నది. మరి క్రైస్తవులమైన మనలో లోకములో మనం బ్రతుకుతూ ఉన్నాం, అన్యుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్న వాటన్నిటిని కూడా మనము చూస్తూ ఉన్నాం. అయినను వీటి మధ్యలో కూడా మనలో ఒక ప్రత్యేకత అనేది కలిగి ఉండాలి. దేవుని బిడలకు ఒక ప్రత్యేకత అనేది కలదు. దేవుని బిడల యొక్క జీవితం అనేది చాలా విశేషమైనదిగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులను గురించి మనం చూసినట్లయితే, బిలాము శపించడానికి వచ్చినప్పుడు బాలాకు బిలామును తీసుకుని వచ్చి ఈ జనులను శపించమని చెప్పినప్పుడు, బిలాము బాలాకుతో చెప్పిన మాట ఏమిటంటే, ఈ జనులు ఒంటిగా నివసించేటువంటి వారు, వీరు ఎవరిలో కూడా కలవరననే కార్యం అనేది అక్కడ ఆ జవాబు అనేది బాలాకుకు బిలాము చెప్పుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని జనమా, దేవుని మార్గములోనికి వచ్చిన తర్వాత ఒక క్రైస్తవునికి ఒక ప్రత్యేక జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము లోకములో బ్రతుకుతున్నప్పటికీ మనము ఇతరుల వలె వారి యొక్క ఆచారములను మనలోనికి రానివ్వకుండా మనలో ఒక ప్రత్యేకత అనేది కాపాడుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మొదటి పొలమును గురించి కొంత నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. త్రోవ ప్రక్కన ఉన్న పొలము. మరి త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పొలము, ఈ పొలములో ఎందుకు విత్తనములను వేసినప్పటికీ ఈ పొలములో ఆ విత్తనములు మొలవలేని కారణమేమిటో మనము గమనించాలి. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పొలమునకు అది ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. దానిలో గొర్రెలు వెళ్ళి మేస్తూ ఉంటాయి, పశువులన్నీ కూడా వెళ్ళి మేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పొలమునకు మొదటిగా కంచె అనేది లేదు. కంచె లేనటువంటి పొలములోనికి ఎవరైనా ఆక్రమించుకోగలరు, ఎవరైనా దాన్ని కబ్జా చేసేవారుగా మారుతున్నారు. ఆ పొలము యొక్క యజమాని దానికి చుట్టూ కంచె వేయకుండా ఉన్నట్లయితే ఆ పొలమును ఎవరైనా వేరే ఒక వ్యక్తులు వచ్చి దానిని ఆక్రమించుకునేవారుగా ఉంటున్నారు. కనుకనే ఎన్నో సందర్భాల్లో మనము వినే విషయములు ఏమిటంటే, మా స్థలము ఆక్రమించారండి అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే, చుట్టూ ఆ కంచె లేన సమయములలో వేరే ఒక వ్యక్తి వచ్చి దానిలో నివాసం చేసేవాడుగా ఉంటున్నాడు. మరి అటువంటి హృదయం అనేది మనదిగా మారకూడదు. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పొలములాగా మనం ఉండకూడదు.
త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పొలములో విత్తనములను విత్తినప్పటికీ పక్షులు వచ్చి దానిని ఏం చేస్తాయంట, తినివేస్తున్నాయి అని చెప్పి వాక్యములో మనం చదవగా విన్నాం. కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు వచ్చి ఏం చేసాయంట, ఆ విత్తనములను మృంగివేసెను. చూడండి, ఈ పక్షులు దేనికి సూచన అని మనం చూస్తే దుష్ట మనుషులకు సూచనగా ఉంటున్నది. అనగా దుష్టుడుకు సూచనగా ఉన్నటువంటి ఈ పక్షులను మన జీవితంలోనికి రానివ్వకుండా, అంటే దుష్టుడు దేవుని వాక్యములను విననివ్వకుండా, దేవుని సత్యములను విననివ్వకుండా, ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందనివ్వకుండా ఉండడానికి గల కారణములనేవి మన జీవితంలో కొన్ని విషయములను చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. ముందుగా మనము గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాటలు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయుచున్నాను. అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘములో ఉన్న వారికి ఆయన తేటగా రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇలాంటి వారితో సాంగత్యం చేయవద్దు అని చెప్పుచూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా లోకములో బ్రతుకుచున్నప్పటికీ, పాపుల మధ్యలో ఉంటున్నప్పటికీ, అన్య జనుల మధ్యలో మనము నివసిస్తున్నప్పటికీ, మన చుట్టుప్రక్కలున్న వారు అన్యులుగా ఉన్నప్పటికీ, వారి యొక్క ఆచారములనేవి మన కుటుంబములోనికి రానివ్వకుండా, మన జీవితంలోనికి రానివ్వకుండా మనలో ఒక ప్రత్యేకత అనేది కలిగి ఉండాలి. యేసు ప్రభువారు లోకములో ఆయన జీవించిన కాలం అంతటిలో కూడా జనుల మధ్యలోనే సంచరించాడు, పాపుల మధ్యలోనే ఆయన నివసించాడు. అయితే ఆయన తన జీవితంలో ఏమాత్రము కూడా లోకమును, పాపమును రానివ్వకుండా ఆయన ఒక ప్రత్యేకత అనేది మన ముందు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. మరి దేవుని బిడలమని మనం చెప్పుకుంటూ ఉన్నాము. మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయో ఈ పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాసినటువంటి మాటలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే దేవుని వాక్యం ఎక్కడ నిలుస్తుంది, దేవుని వాక్యానుసారముగా మనం ఎలా నడవగలము, ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని వాక్యం అనేది మనలో నిలిచి ఉండాలంటే వీటిని మనం విడిచిపెట్టాలి, వీటితో కూడా మనము సాంగత్యము చేయకూడదు. కనుకనే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాసిన ఈ మాటలు కొరింథీ సంఘములో ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడంటే, వీటితో సాంగత్యము చేయకూడదు అని చెప్పి ఆయన రూఢిగా చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని బిడలమైన మనము ఇలాంటి వారితో కూడా సాంగత్యం అనేది చేయకూడదు. ఇది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి పొలము లాంటిది. ఇంకను మనము గమనించినప్పుడు కీర్తనలు 50వ కీర్తన 16వ వచనములో మనం చదువుతూ ఉన్నట్లయితే 50వ కీర్తన 16వ వచనములో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదువేమి అని చెప్పుచూ ఉన్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇట్లనుచూ ఉన్నాడు. మరి త్రోవ ప్రక్కన ఉన్న వారందరి యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే భక్తిహీనులుగానే మారిపోతూ ఉంటారు. ఆత్మలను సంపాదించాలి కదండి, ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాలి కదండి అని చెప్పి చివరికి ఎవరైతే ఆత్మలను సంపాదించాలని వారితో సహవాసం చేస్తారో వారు ఒక 6 నెలలకు వీరు వారుగా మారిపోతున్నారు. ఆత్మలో సంపాదించేది పక్కన పెట్టండి, ఆత్మలను సంపాదించే విషయంలో మనలో ఒక ప్రత్యేకత అనేది కలిగి ఉండాలి. మనం భక్తిహీనులంగా మారిపోయి ఆత్మలను సంపాదిస్తున్నామని మనం ఎలా చెప్పగలము? కనుక నా ప్రియ దేవుని జనాంగమా,
ఆత్మలను సంపాదించే విషయంలో మొదట మన పొలమునకు కంచె వేసుకోవాలి. కంచె వేసుకున్నట్లయితే ఏ దుష్టుడు మనలోనికి రాడనమాట. కనుకనే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనమును చూడకుండా కన్నులను మూసుకున్నవాడు ఉన్నత స్థలములలో నివసించును. కనుక నా ప్రియ దేవుని జనాంగమా, ఈ మాటలను బట్టి మనలో ఒక ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం మారు మనసు పొందాము, నీటి బాప్తిస్మమునకు లోబడ్డాము, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నాము. ఒక ప్రత్యేక జీవితం అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా కాపాడుకుంటూ ఉన్నట్లయితే మనము త్రోవ ప్రక్కన ఉండే పొలము కాకుండా మంచి నేలన విత్తబడుతున్న ఆ పొలములాగా మనం మారగలము. కనుక ఇంకను 3 పొలములను గురించి ఉన్నాయి గనుక ప్రభు చిత్తమైతే మరొక సమయములో వీటిని వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. త్రోవ ప్రక్కన ఉన్న పొలమును గురించి మీరు మాకు బయలుపరిచారు. దేవా, కంచె లేని పొలములోనికి పశువులు, దుష్ట మనుషులు దానిలోనికి ప్రవేశించి దానిని ఆక్రమించేవారుగా ఉంటున్నారు. మరి మా జీవితంలో ఇప్పుడు విన్న వాక్య ప్రకారముగా భక్తిహీనులంగా కాకుండా భక్తి పరులంగా మమ్మలను మార్చండి. ఎవరైతే ఈ వర్తమానములు వింటున్నారో వారి కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, వారి వ్యక్తిగత జీవితాలు దీవించబడాలి. అనేకులకు ఈ వర్తమానము ప్రయోజనకరంగా మీరు మార్చమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆత్మలో ఎదగండి. ప్రభు రాకడకు